మీ అందరికీ అప్లికేషన్ ఫర్ న్యూ శాంక్షన్ ఆఫ్ పెన్షన్ ఫామ్ చూసుంటారు మీరు. ఈ ఫామ్లో ఏమేం పెట్టినారంటే పెన్షన్ టైప్స్లో విడో పెన్షన్లు పెట్టినారు, డిసేబుల్డ్ పెన్షన్లు పెట్టినారు, వికలాంగులకు, టాడీ ట్యాపర్సు, గీతనలకు పెన్షను, వీవర్లు, నేతనలకు, డయాలసిస్, ఫైలేరియా, ఒంటరి మహిళ. బాధ ఏంటంటే 2014 కంటే ముందు మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా మన తెలంగాణలో ఉన్న బీడీ కార్మికుల గురించి సోయి లేకుండా వాళ్ళకు కనీసం ఒక రోజు కూడా ఏనాడు కూడా 2014 కంటే ముందు బీడీ కార్మికుల ఊసెత్తలేదు, వాళ్ళకు ఒక రూపాయి పెన్షన్ ఇవ్వలేదు, వాళ్ళు పడుతున్న గోసల గురించి పట్టించుకోలేదు. ఒక్కొక్క బీడీ కార్మికురాలు పని చేసుకుంటా ఉంటే వాళ్ళ ఆరోగ్యానికి ఎంత దెబ్బతింటుందో ఎవరు పట్టించుకోలేదు. అట్లాంటిది 2014లో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదట 1000 రూపాయల పెన్షన్, రెండోసారి 2018లో వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిన వెంటనే 2000 రూపాయల పెన్షన్. ఎందుకంటే వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పడ్డ బాధలు వర్ణించలేనటువంటివి. అందుకని కేసీఆర్ గారు తెలంగాణ సోయి ఉన్నది కాబట్టి, తెలంగాణ ప్రజల బతుకు గురించి తెలుసు కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు 2016 రూపాయల పెన్షన్లు బీడీ కార్మికులకు ఇచ్చినారు. దగ్గర మొత్తం బీడీ కార్మికులు ఆ రోజు 4,26,000 మందికి కేసీఆర్ గారు బీడీ పెన్షన్లు ఇచ్చినారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈయన ఏం చెప్పినాడో చూడండి ఒక్కసారి. ఎలక్షన్లలో విన్నారా? బీడీ కార్మికులు ఎందరి మంది ఉన్నా మీ అందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా, ఇది మా సోనియమ్మ ఇచ్చిన వాగ్దానం అంట. 3 సంవత్సరాలు నిండింది. బాధ ఎక్కడవుతా ఉందంటే ఈ 3 సంవత్సరాల్లో ఎందుకు ఎక్కువ చెప్తా ఉన్నాను మీకు బీడీ కార్మికుల గురించి అని ఆలోచించని చేయొచ్చు. నేను వస్తున్న కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా బీడీ కార్మికులు ఉంటారు కాబట్టి. ఆ రోజు కేసీఆర్ గారు నా కాన్స్టిట్యున్సీలో 31,000 మందికి బీడీ పెన్షన్లు ఇచ్చినారు నా కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పటి వరకు బాధ ఏంటంటే కనీసం అసెంబ్లీలో ఈ 3 ఏళ్లలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా బీడీ కార్మికుల ఊసెత్తలేదు. మేము ప్రశ్నించినా కూడా వాళ్ళ జవాబు కూడా చెప్పలేదు పెన్షన్ల గురించి. ఇవాళ కనీసం ఈ ఫామ్లో వాళ్ళ పేరు కూడా పెట్టలేదు. ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన ఫామ్లో కనీసం బీడీ కార్మికులు మరి వాళ్ళకి అప్లికేషన్ కూడా పెట్టుకునే అర్హత లేకుండా చేసినారు ఇవాళ. ఇప్పుడు దీనిలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో 4,000 ఇస్తా అని చెప్పినారు. మా రిక్వెస్ట్ ఏంది, మిగిలింది కొందరు మంది బీడీ కార్మికులు ఉన్నది. ఎందరు మంది బీడీ కార్మికులు ఇంకా అంటే దగ్గర 1,00,000 మంది ఉన్నారు మొత్తం. నేను చెప్పేది రాష్ట్రంలో అంతా కూడా. అలాంటిది నా కాన్స్టిట్యున్సీలో ఒక 6,000-7,000 మంది నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంది, కేవలం 1,00,000 మందికి పెన్షన్లు ఇవ్వమంటే కనీసం వాళ్ళ ఊసెత్తుతలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో డౌట్ ఏంటంటే ఇప్పుడు సార్ ఫార్ములో మన పేరు కూడా పెడతలేరు. అసెంబ్లీలో ఈ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పటి వరకు బీడీ కార్మికుల పేరెత్తలేదు, ఊసెత్తలేరు వాళ్ళు. మరి ఉన్నవి కూడా తీసేస్తారా అన్న సందేహం ఇవాళ నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు కలుగుతూ ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఇవాళ మీరు ఇచ్చే పెన్షన్లు కూడా ఏంది, కేసీఆర్ గారే 45 లక్షల పెన్షన్లు ఇచ్చినారు. వికలాంగులకు 4,000 రూపాయలు, మిగతా అందరికీ ఒంటరి మహిళలకు కానీ నేతన్లకు కానీ గీతనలకు కానీ ఫైలేరియాసిస్ ఉన్న వాళ్ళకి కానీ డయాలసిస్ చేస్తున్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కేసీఆర్ గారు ఆ రోజు 2,000 రూపాయలు, వికలాంగులకు మాత్రం కేసీఆర్ గారు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు. 45 లక్షల మందికి ఇచ్చినారు. దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో 3 లక్షల పెన్షన్లు తీసేసినారు. అంటే 45 లక్షలు కాస్త 42 లక్షలకు తీసుకొచ్చినారు వీళ్ళు. 3 లక్షల పెన్షన్లు వీళ్ళు వచ్చిన నుండి తీసేసినారు. ఆ 3 లక్షల పెన్షన్లో ఇవాళ 2 లక్షల పెన్షన్లే ఇస్తూ ఉన్నారు వీళ్ళు. మళ్ళీ దానికి మళ్ళీ ఏంది, ఈ అప్లికేషన్ల ఫామ్ నింపుడు. ఈ అప్లికేషన్ ఫామ్ సంగతి చెప్పాలి మీ అందరికీ. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెన్షన్లు ఎట్లా వచ్చిందో తెలుసా మీకు?
ఇంటింటికి సమగ్ర సర్వే చేసి ఇంటికి పోయి వీళ్ళు పెన్షన్కి అర్హులు అని చెప్పి పెన్షన్ ఇచ్చేసినారు కేసీఆర్ గారు. ఆ తర్వాత రెండో విడత కూడా ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొని ఇచ్చేసినారు. ఇప్పుడు ఏమవుతోంది, ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి, వానికో వీనికో 500 రూపాయలు కొట్టాలి, నేను పెన్షన్ ఇప్పిస్తామని నాకు 2000 ఇవ్వాలి అంటే వాడికో 2000 ఇవ్వాలి. గతంగా నడుస్తుంది. ఇదంతా కాంగ్రెస్ పార్టీని మామూలుగా కాంగ్రెస్ అనలేదు వాళ్ళు, స్కాముల పార్టీ అంటే కాంగ్రెసే. ఇప్పటికి ఎన్ని అప్లికేషన్ ఫామ్ తీసుకున్నారు? ప్రజాపాలన అని చెప్పి మొదటిసారి తీసుకున్నారు ఆల్రెడీ అప్లికేషన్లు, మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్లు తీసుకుంటా ఉన్నారు ఇవిడి కూడా. దీనికి ప్రతి చోట నేను పెన్షన్ ఇప్పిస్తానమ్మా అని చెప్పి పైసలు వసూళ్ళ దందా మొదలైంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పెన్షన్లన్నీ కేసీఆర్ గారు 45 లక్షలు ఇస్తే వీళ్ళు కొత్తగా ఇచ్చేవి కేవలం 2 లక్షల పెన్షన్లే. దానికి గింత తతంగం. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, పారదర్శకంగా చేయండి. ఎందుకు మీ ఆఫీసుల చుట్టూ తిరగాలి ఇవన్నీ అప్లికేషన్లు పట్టుకొని ప్రజలు? కేసీఆర్ గారు ఇంటింటికి పోయి సమగ్ర సర్వే చేసి ప్రజలకు అవసరమైంది డైరెక్ట్గా ఇచ్చినారు కదా, మీరు ఎందుకు ఇలా ప్రజల్ని తిప్పుతూ ఉన్నారు? ఎందుకు ఈ వసూళ్ల పర్వం మొదలైంది మళ్ళీ? దయచేసి కింద లెవెల్లో ఏం జరుగుతుందో ఆలోచన చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా మీరు ఇప్పుడు 3 లక్షలు తీసేసినారు, సరే మీరు కొత్త ఇవ్వట్లేదు, దాంట్లో 2 లక్షలు ఇస్తున్నారు. మా బీడీ కార్మికులు 1 లక్ష మిగిలినాయి, అవి ఇచ్చేసేయండి దయచేసి. మిమ్మల్ని కొత్త కోరికలు కోరట్లేదు. 1 లక్ష మందికి పెన్షన్లకు మీకు అయ్యే ఖర్చు ఎంత అంటే సంవత్సరానికి మొత్తం మీరు అందాల పోటీలకు ఖర్చు పెట్టినదే 200 కోట్లు. అందాల పోటీలకు ఖర్చు పెట్టినంత కూడా కాదు నా 1 లక్ష మంది బీడీ కార్మికులకు ఇవ్వాల్సిన సంవత్సరం కాలంలో. మీరు 200 కోట్లు అందాల పోటీలకు పెట్టినరు. మీరు ఫ్యూచర్ సిటీ అంటే భవిష్యత్తు పట్టణానికి మీరు పెడుతున్న 1 లక్ష కోట్ల ఖర్చుకి మా మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా వచ్చే 10 సంవత్సరాలు మీరు పెన్షన్లు ఇవ్వచ్చు. మీరు చెప్పిన వాగ్దానం చేసిన మహాలక్ష్మి ప్రోగ్రాం ఏదైతే ఉందో మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా వచ్చే 10 సంవత్సరాలు పెన్షన్లు ఇవ్వచ్చు. మీరు పెట్టే మూసీకి ఖర్చు ఇంకొక 15 సంవత్సరాలు 1,50,000 కోట్లు ఏదైతే చెప్పినారో మూసీకి ఖర్చు అవుతుందో మా రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలకు, మా రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలకు వచ్చే 15 సంవత్సరాలకు పెన్షన్లు ఇవ్వచ్చు. దయచేసి ఆలోచన చేయండి, మానవీయ కోణం నుంచి ఆలోచన చేయండి. అన్నీ కూడా బిజినెస్ కోణంలో ఆలోచన చేయకండి. మా మహిళలేం మిమ్మల్ని ల్యాండ్ అలాట్మెంట్లు అడుగుతలేరు, 200 కోట్ల ల్యాండ్ అలాట్మెంట్ అడుగుతలేరు మిమ్మల్ని. మా మహిళలు మీరు వాగ్దానం చేసినటువంటి 1 కోటి మంది కరోడ్పతి కోట్ల రూపాయలు అడుగుతలేరు మమ్మల్ని. మా మహిళలు అడుగుతుందల్లా మిమ్మల్ని, అయ్యా నువ్వు వాగ్దానం చేసిన 4,000 కాదు ఆ 2,000 రూపాయలని అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎంత బాధ అండి. ఇప్పుడు మీకు చెప్పిన కదా దీంట్లో బీడీ పెన్షన్ల గురించి చెప్పిన, లేదు ఇంకొకటి వృద్ధాప్య పెన్షన్ కూడా లేదు. వృద్ధాప్య పెన్షన్ కూడా లేదు ఈ కాలంలో. కేసీఆర్ గారు ఆ రోజు ప్రతి ఒక్క వృద్ధులు ఆత్మగౌరవంతో బతకాలి, ఎవరి ముందర చేయి దాచొద్దు, వాళ్ళ గౌరవం పెరగాలి, ఇంట్లో ఊర్లలో వాళ్ళ గౌరవం పెరగాలి, 4 మందులు కొనుక్కోనికో ఛాయ్ తాగనికో వాళ్ళ దగ్గర పైసలు ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు 2,000 రూపాయలు ఇస్తే ఇవాళ ఈ కాలంలో కనీసం వృద్ధాప్య పెన్షన్ కూడా పెట్టలేదు. 3 సంవత్సరాలు నిండింది ఇప్పటికి. ఈ 3 సంవత్సరాలు ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు భవిష్యత్తులో ఈయన ఇచ్చే ఈ నెల తర్వాత ఇస్తా అని చెప్పినటువంటి పెన్షన్లలో కనీసం ఈ కాలంలో వృద్ధాప్య పెన్షన్ లేని కూడా లేదు. వృద్ధాప్య పెన్షన్లకు ఎన్ని వచ్చినాయి తెలుసా ఫామ్స్? అంతకుముందు పెట్టిన ప్రజాపాలన ఫామ్లలో 11 లక్షల మంది పెట్టుకున్నారు. ఏమవుతుంది 10 లక్షల మంది కొత్తగా ఇస్తే పెన్షన్లు? 3 లక్షలు తీస్తేవి ఆల్రెడీ 10 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తే ఏం పోయింది? కేసీఆర్ గారు 45 లక్షల మందికి 9.5 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇచ్చింది కదా కేసీఆర్ గారు. ఆ రోజు కరోనా వచ్చినా 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా వృద్ధులకు పెన్షన్ ఆపలేదు, కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ ఆపలేదు, మా బీడీ కార్మికులకు పెన్షన్ ఆపలేదు, ఎవ్వరికి పెన్షన్ ఆపలేదు కేసీఆర్ గారు. అరే నీకు కొత్త పెన్షన్ నీకు ఇప్పుడు ఏమీ లేదు కదా, కొత్త పెన్షన్ నీకు కష్టమైంది, ఓ కొత్త పెన్షన్ నీకు కష్టమైంది వృద్ధులకు. పాపం మానవత్వం లేదు నీకు, అసలు మంచి మనసు లేదు నీకు ముఖ్యమంత్రి గారు. మీకు కేవలం బూతులు, ఆ శుద్ర పూజల చిల్లర మాటలు,
ప్రజలకు మంచి చేయాలన్న మాత్రం లేదు. ఏం పోయింది పాపం, పెద్ద మనుషులకు 2,000 రూపాయలు ఇస్తాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన 4,000 వద్దు, ఓ ఇన్పియాలి. ఈయన 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తాడవా అంట. ఎవ్వరు అడగకు. డిసెంబర్ 9వ కాలం నుంచి 4,000 రూపాయలు ఇందిరమ్మ రాజ్యంలో. ఎన్ని డిసెంబర్లు పోయినా ఇప్పటికీ? ఇన్ని అబద్ధాలు. అసలు ఏ రేవంత్ రెడ్డి ఏందో కానీ ఆ అబద్ధాలు రేవంత్ రెడ్డి బెస్ట్ ఆయనకి. అసలు అరాచకము, అబద్ధాలు. ఇంకా అజ్ఞాని కూడా, సారీ, శుద్ర పూజలు ఇవి మాట్లాడుతాడు కదా, అందుకొరకే అజ్ఞాని కూడా. ఏం పోయింది? వృద్ధులకు పాపం 11 లక్షల మంది పెట్టుకున్నారు. ఓ 2,000 రూపాయలు పెన్షన్ అడుగుతా ఉన్నారు. 4,000 అమ్మా పెద్దమ్మా తీసుకోకి ఇప్పుడు పెద్దమ్మా అని మొత్తుకుంటువి. 2,000 రూపాయలు పెన్షన్ కూడా లేకుండా, ఫామ్లో అది కూడా లేకుండా చేసినాడు ఇవాళ. ఇంత దరిద్రం ఏంది అసలు? నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేస్తా అంటే గివేనేమో పెన్షన్లని తీసేసి ఆయన జేబులు వేసుకుంటాడేమో, నాకు అర్థమవుతలేదు. కళ్యాణ్ లక్ష్మి మహిళలను అయితే దెబ్బల మీద దెబ్బలు కొడతా అన్నాడు ఈ మనిషి. కేసీఆర్ కిట్ తీసేసిండు, పెన్షన్లు లేకుండా చేస్తా అండి ఇప్పుడు మెల్లమెల్లగా. ఆ రోజు కేసీఆర్ గారు 2014లో ఎలక్షన్ల కోసం కాదు, ఎలక్షన్లు అయిపోయినాక కేసీఆర్ గారు ఫస్ట్ 50,000, తర్వాత 75,000, తర్వాత 1,00,000 రూపాయలు. ఆడబిడ్డ పెళ్లి చేస్తే తెలంగాణలో అందరూ బంగారం తాకట్టు పెడతారు, అప్పులు మిత్తి తీసుకొస్తున్నారని చెప్పి మేనమామ లెక్క ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ఇస్తే 11 సంవత్సరాలు నడిచింది. అది 12 సంవత్సరాలు నడిచింది. ఎవరో గొప్పోడు ఒకటి పోయి పిటిషన్ ఇస్తారు దాని మీద హైకోర్టులో. పిటిషన్ వేస్తే కనీసం కౌంటర్ కూడా ఇదంట రాష్ట్ర ప్రభుత్వం. నెల రోజుల నుంచి తతంగం నడుస్తుంటే కనీసం కౌంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం. నిన్న కోర్టు ఏమి ఇచ్చింది? నిన్న స్టే ఆర్డర్ ఇచ్చేసింది. ఈ చిల్లర కుట్రలో 100% ఈ ఆలోచనలు వచ్చేది ఆ ముఖ్యమంత్రి గారికి వస్తాయి భయ్. 100% చెప్తున్నా. ఈ తతంగం వెనకాలంతా కూడా ఆయనే ఉండుంటాడని చెప్పి. ఎందుకంటే ఈ ఆలోచనలు ఆయనకు తప్ప ఎవ్వరికి రావు. ఈ వికృత చేష్టలు, పిచ్చి ఆలోచనలు, చేతబడులు ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తప్ప ఇంకెవరికి రావు. నిజంగా చెప్తా ఉన్నాను నేను. నా డౌట్ ఏంటంటే ఇవాళ 1 మంత్ మీరు కౌంటర్ ఇవ్వకపోతే మరి మీ మీద మేము డౌట్ పడానా లేదా? రాష్ట్ర ప్రభుత్వం మీద 12 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది కళ్యాణ లక్ష్మి. ఎవరు పిటిషన్ వేయరు, ఎవరు కోర్టుకు పోరు. మీరు వచ్చిన వెంటనే ఇప్పుడు కోర్టుకు పోతారు, కోర్టు ఇమీడియట్లీ మిమ్మల్ని కౌంటర్ ఏమంటుంది. నెల రోజులు గడిచినా కౌంటర్ ఇయ్యరు మీరు. అంటే దీంట్లో 100% ఆ చిన్నగా ఆలోచించే ముఖ్యమంత్రి కుట్రలే ఉంటుంది ఇవన్నీ కూడా.